Good morning students, welcome to our classes. I would like to explain about the placenta. What is the placenta? This is lesson in MPSW second year midwifery. Okay, paper 1. What is the placenta? Placenta is ప్లజెంటా అనేది తల్లికి బిడ్డకు మధ్య ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ముఖ్యంగా శ్వాస తీయడానికైనా, న్యూట్రిషన్స్ అందడానికైనా, ఒకవేళ ఎక్స్క్రీటా జరగాలన్నా, హార్మోన్స్ తయారవ్వాలన్నా ఇది ప్లజెంటా అనేది చాలా ముఖ్యమైనది బేబీకి తల్లికి మధ్య. ఓకే, ఫస్ట్ కొన్ని ప్లజెంటా అన్న కొన్ని అసాధారణతలు కూడా ఉంటాయి. ప్లజెంటాలో అసాధారణతలు ఏంటంటే ఒకటే ప్లజెంటా కాకుండా రెండు ప్లజెంటాలు ప్రజెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు గర్భస్రావం అవ్వడానికి కారణం అవ్వచ్చు, పిండం ఎదకపోవడానికి కారణం అవ్వచ్చు. అవి క్లాసెస్ ఉన్నాయి. ముఖ్యంగా ప్లజెంటా నిండు గర్భిణిలో ప్లజెంటా ఎలా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టర్మ్ ప్లజెంటా అనేది ఎలా ఉంటుందంటే దాని వ్యాసం వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. దాని మందం వచ్చేసి 2 నుండి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ అది ఎలా ఉంటుందంటే గుండ్రంగా బల్లాపరుపుగా ఉంటుంది. ఇంకేంటంటే అది ఫీటస్ యొక్క బరువులో అంటే పిండం యొక్క బరువులో 1/6 ఉంటుంది. పిండం యొక్క బరువులో 1/6 ఎంత 1/6 ఉంటుంది. ఏంటి ఉండేది ప్లజెంటా. ఇది ఎప్పుడు నిండు గర్భిణీలో లెసన్ ఏంటి ప్లజెంటా మావి అనొచ్చు, మాయా అనొచ్చు. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ద ప్లజెంటా అనేది ఏంటంటే మావి కొరినియం విల్లితో అండ్ రక్తనాళాలతో కలిసి ఉండేదాన్ని మావి అంటారు. కొరినియం విల్లి అండ్ రక్తనాళాలతో కలిసి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మాయ అంటారు. ఈ కొరినియం విల్లి అండ్ డెసిడ్యువా కలిసే చోటుని తల్లి రక్తం ఉంటుంది. ఈ రక్తనాళాల్లో ఏంటంటే ఈ రక్తనాళంలో పిండం యొక్క రక్తం ఉంటుంది. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద ప్లజెంటా? మావి అండ్ కొరినియం విల్లితో కలిసి ఉండేది. కొరినియం విల్లి అండ్ రక్తనాళాలతో కలిసి ఉండేదాన్ని ప్లజెంటా అంటాం. ఓకే, ఆ యొక్క రక్తనాళంలో ఏముంటుందంటే బేబీ యొక్క బ్లడ్ ఉంటుంది. అంటే బేబీ నథింగ్ బట్ ఫీటస్ యొక్క బ్లడ్ ఉంటుంది అక్కడ. అండ్ కొరినియం అండ్ డెసిడ్యువా ఇక్కడ ఏముంటుందంటే తల్లి రక్తం ఉంటుంది. దీన్నే మనం ప్లజెంటా అంటాం, మాయ అంటాం. మరి కొరినియం విల్లి అంటే ఏంటి? అసలు కొరినియం విల్లి అంటే ఏంటి? కొరినియం విల్లి ఏంటంటే ఇదొక ఫింగర్ లైక్ అంటే ఒక వేరుతో కూడిన కణజాలాన్ని కలిగి ఉండేదాన్ని మనం కొరినియం విల్లి అంటాం.
ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అన్నట్టు. ఫింగర్ లైక్ స్ట్రక్చర్ని మనం కొరినియం అంటాం. మరి ఇంకా ఇప్పుడు ప్లజెంటా అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఫింగర్ అనేది ఇలా ఉంటుంది, దాన్ని కొరినియం విలి, అందుకే ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అని అంటాం. అండ్ తర్వాత ఏంటి, డెసిడ్యువా. మరి డెసిడ్యువా అంటే ఏంటి? డెసిడ్యువా ఏ స్పెషలైజ్డ్ tissue into uterine a specialized tissue into uterine line. It helps pregnancy. ఏంటి డెసిడ్యువా అంటే ఏ స్పెషలైజ్డ్ టిష్యూ ఇంటూ ద యూటరైన్ లైన్. యూటరైన్ లైన్ అంటే గర్భసంచికి ఆనుకుని ఉంటుంది, ఒక లైన్ లాగా, ఒక టిష్యూ లాగా ఉంటుంది, దాన్ని డెసిడ్యువా అంటాం. ఆ డెసిడ్యువా అండ్ కొరోనియం మధ్య కలిసే దగ్గర తల్లి యొక్క రక్తం అంటే మదర్ యొక్క బ్లడ్ ఉంటుంది. ఓకే, ఇట్స్ క్లియర్. వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్స్ ఏంటి మరి? ప్లజెంటా ఏం చేస్తుందంటే ఫస్ట్ న్యూట్రిషన్స్ అండ్ రెస్పిరేషన్, న్యూట్రిషన్ అంటే తల్లి యొక్క మాయ నుండి బిడ్డకు పోషకాలు అందించడం, అంటే తల్లి యొక్క రక్తంలో ఉన్న పోషకాలను, మదర్ యొక్క బ్లడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని బేబీకి అంబ్లికల్ కార్డ్ ద్వారా ఫీటస్కి అందించడాన్ని న్యూట్రిషన్ అంటారు. మరి రెస్పిరేషన్ అంటే లంగ్స్కి, ఊపిరితిత్తులకు శ్వాసను అందించడం, ఫీటస్ యొక్క ఊపిరితిత్తులకి శ్వాస అందించడం. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీటా అంటే విసర్జక క్రియ. ఏంటి విసర్జక క్రియ అంటే? ఇప్పుడు మదర్ ప్లజెంటా నుండి విసర్జక క్రియ అంటే బేబీ అంటే నథింగ్ బట్ ఫీటస్ అనేది ఏం చేస్తుందంటే మదర్ నుండి బ్లడ్లో నుండి వచ్చే ఆక్సిజన్ని అంబ్లికల్ కార్డ్ తీసుకొని గ్రహించుకొని బొగ్గు పులుసు వాయువుని వదులుతుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్లో, మదర్ యొక్క బ్లడ్లో వదులుతుంది, దాన్నే ఎక్స్క్రీటా అంటాం. మరి అంతఃస్రావ గ్రంథి అంటే ఏంటి? హార్మోన్స్, అంతఃస్రావ గ్రంథి అంటారు దాన్ని. అంతఃస్రావ గ్రంథి ఏంటి? ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, అది అంతఃస్రావ గ్రంథి అంటారు. ఆ యొక్క ఫంక్షన్ చేస్తుంది. ఏంటి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కొన్ని డిసీజ్ని రానికుండా చేస్తుంది. హానికర క్రిములు, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ నుండి అటాక్ అవ్వకుండా కాపాడుతుంది. ఏంటి? ప్లజెంటా. ఓకే, ముఖ్యంగా ట్రిపోనియం పెల్లాడియం, మలేరియా, ఇంకా ఇలాంటి వ్యాధులు రాకుండా ఇలాంటివి మాత్రమే వస్తాయి, మిగతా వైరస్ మాత్రం ఇందులోకి ప్రవేశించగలరు. ఓకే, అండ్ ముఖ్యంగా ఏంటంటే ఎనెస్థిసియా లాంటివి, పెయిన్ కిల్లర్స్ లాంటివి,
తీసుకున్నప్పుడు యాంటీజెన్, యాంటీబాడీ అంటే ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు అనేవి ఇవి కూడా ఏంటంటే ప్లజెంటా ద్వారా ఫీటస్కి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దాని నుండి కూడా తప్పిస్తుంది ఇది. ఓకే, ఇట్స్ క్లియర్ ఫంక్షన్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ప్లజెంటా? యూనో మావి అంటే కొరినియం విల్లి అండ్ రక్తనాళాలతో కలిసి ఉండేది ప్లజెంటా, రక్తనాళాల ఒక సముదాయం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? కొరినియం అండ్ డెసిడ్యువా దగ్గర తల్లి యొక్క రక్తం ఉంటుంది. ఈ యొక్క రక్తనాళాల్లో ఫీటస్ యొక్క ఓకే బ్లడ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇట్స్ క్లియర్.